హాయ్ గైస్, వెల్కమ్ టు మహి వ్లాగ్స్. ఏంటి హడావిడంతా అనుకుంటున్నారా? మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు ఏరుబద్దుల సంబరం అనేది జరుపుకుంటున్నారు. ఏరుబదులు అన్నది తెలియకుండా ఎవరు ఉండరండి. ఖచ్చితంగానే ఆ సంబరం అన్నది జరుగుతుంది. ఈ సంబరంలో జరిగే విశేషాలన్నీ మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ పూజ చేసి జమ్మ చెట్టు కాడికి పూజ చేయడానికని తీసుకెళ్ళడానికని ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పూజ చేస్తున్నారు ఇంట్లోని. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయినాక జమ్మ చెట్టు దగ్గర తీసుకెళ్తారు. చూసారు కదా, ఇదే జమ్మ చెట్టు కాడికి. ఇప్పుడు ఇక్కడ కథ చెప్తారు. ఆ స్వామి పుట్టినదంతా కథ చెప్తారు. ఇప్పుడు ఆ కథ అంతా నేను పెట్టలేదు, ఎందుకంటే అక్కడంతా డిస్టర్బెన్స్ కింద ఉంది. అందుకనేసి ఆ కథ అంతా నేను పెట్టలేదు. ఈ జమ్మి చెట్టుకి అలంకరించి అక్కడ పూజ అన్నీ ఏర్పాట్లన్నీ చేసి కథ అంతా చెప్పి అప్పుడు మళ్ళీ ఇంటికాడ మాకు ఆట ఆడిస్తారు. ఇంటికి తీసుకెళ్తూనే ఆడుకుంటూనే తీసుకెళ్తారు. అది కూడా మీకు పెడతాను. నేను యాక్చువల్లీ కథ అంతా కూడా మీకు పెట్టచ్చు, కానీ ఇక్కడ నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. మీకు వాయిస్ కూడా కరెక్ట్గా వినబడదు, అందుకే పెట్టలేదు. ఇక్కడ కథ పూజ కూడా అవ్వచ్చింది. ఇంకా పూజ అయిపోయినాక ఇలాగ సంబరం జరుపుకుంటూ ఇంటికి తీసుకొని వెళ్తాం అన్నమాట. అండ్ దీనికి సంబంధించిన కథ అది కూడా షార్ట్స్ ద్వారా మీకు పెడతాను కన్ఫామ్గాని. ఈ ఆట అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా ఆడారు. చాలా అంటే చాలా బాగా ఆడారు. మీలో కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ సంబరం జరుపుకుంటారు. మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లోని. మీ ఇప్పుడు ఎత్తుకున్నది ఆ సంబరంలో ఎత్తుకున్నది మా చెల్లి. అండ్ ఈ ఏరుబదులు మా పెద్దన్నయ్య అతను. ఇంకా ఈ ఏరుబద్దులు అన్నది శివుల్లో మరో రూపం అనేసి అని అంటారు. నాకు అంతగా ఫుల్ ప్లెడ్జ్డ్గా తెలీదు, నాకు తెలిసిందే మీకు చెప్తున్నాను. మరి ఇంక ఈ సంబరం వచ్చేసి పెళ్ళి అవనండి, గృహప్రవేశం ఏమైనా ఫస్ట్ మాకు ఈ సంబరం అవుతేనే తర్వాత మేము చేసుకుంటాం. ఇప్పుడు ఇంటికైతే మేము చేరుకున్నాం. ఇంటికాడ ఇప్పుడు ఇది ఆట అంతాని ఇతను ఇప్పుడు చేస్తున్న అతను గురువు అతను. ఈ సంబరానికి పెద్ద గురువు అంట అతను. ఇంతకీ ఏ వెకేషన్ అనేసి అని మీరు అనుకుంటారు. వెకేషన్ అయితే కనుక ఏమి లేదండి, మేము తిరుపతి వెళ్ళిన మూలన ఇంటికి వచ్చినాక సంబరం అది పెట్టుకున్నాము. వెంకన్న బాబు సంబరం పెట్టుకోవాలి కదా అనుకుంటారు. మాకు ఈ సంబరం పెట్టకే ఏదైనా తర్వాత, అందుకనేసి ఇప్పుడు వేరుబట్టల సంబరం అన్నది పెట్టుకున్నాం. ఇంకా మార్నింగ్ ఇలా అయినాక ఈవినింగ్ అప్పుడు వెంకన్న బాబు సేవ పెడతాము. ఇవన్నీ మీకు పల్లెటూరు సైడ్ అయితే చాలా బాగా జరుగుతాయి. దేవుడి విశేషాలు కూడా చాలా బాగా చెప్తారు. మరి ఇంక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంక వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్ ఆల్.